హలో అండి. ఈరోజు క్యాబేజీ బఠానీతోటి మంచి ఫ్రై, చాలా పొడి పొడిలాడుతా, చాలా మంచి టేస్టీగా చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. క్యాబేజీ మాత్రం బాగా సన్నగా తరుక్కోవాలి, మంచి లేతది ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకోండి. ఇలా అల్లం జీలకర్రని ఇలా కొంచెం దంచుకుని వేసుకుంటే చాలా మంచి టేస్టీగా ఉంటుంది. దీంతోపాటు కావాలంటే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి దంచుకోండి, అది మీ ఇష్టం. లేదంటే చిన్న మిక్సీలో వేసేసుకోండి, లేదా జీలకర్ర పొడి విడిగా వేసుకోండి, అల్లం తురుము విడిగా వేసేసుకోండి, సరిపోద్ది. కొంచెం ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో వేడెక్కిన తర్వాత పప్పులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఈ కూరకి కారం వేయవండి, మీరు ఎండుమిరపకాయలు వేసుకోండి, లేకపోతే పచ్చిమిరపకాయలు వేసుకోండి, అవే ఎక్కువ వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ఇలా పొడుగ్గా కట్ చేసుకుని, ఎందుకంటే క్యాబేజీ సన్నగా తరుగుతాం కాబట్టి ఇవి కూడా సన్నగానే తరుక్కుని, ఇవి కొంచెం ఈ పాటిగా వేగిన తర్వాత అప్పుడు ఈ క్యాబేజీని కూడా వేసుకోండి. వర్షాల కారణంగా క్యాబేజీ ఇలా ఉంది. అసలు ఇలా ఉన్న క్యాబేజీ నేను ఎప్పుడు తీసుకోను, గ్రీన్గా అట్లా ఉన్నది బాగా ఫ్రెష్గా బాగున్నట్టు అర్థం అనమాట. ఈ భారీ తుఫాన్ల వల్ల అసలు కూరగాయలు ఏవి కూడా మంచివి రావట్లేదండి. లేకపోతే క్యాబేజీ ఇంకా మంచిగా ఉంటే చాలా బాగుంటుంది. మీరు తెచ్చుకుంటే కనుక మంచి గ్రీన్గా ఉన్నది తెచ్చుకోండి, అప్పుడు టేస్టీగా ఉంటుంది. వాసన రాకుండా ఉండాలి, క్యాబేజీ వాసన పడని వాళ్ళకి ఇలా క్యాబేజీ కట్ చేసి పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక బ్రెడ్ ముక్కను అలా పెట్టి కాసేపు ఉంచి తీసేస్తే ఆ వాసన అంతా దానికి పట్టేస్తుంది. అది మీకు చూపించడం కోసం పెట్టాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి నేను ముందు వేయలేదు, ముందు వేస్తే పెద్ద ముక్కలు వేసుకోండి, తర్వాత వేస్తే సన్నగా తరిగినవి వేసుకోండి. లేత క్యాబేజీ అయితే అసలు చాలా తొందరగా ఉడికిపోద్దండి. ఏదైనా సన్నగా పొడుగ్గా చక్కగా తరుక్కున్నప్పుడే ఈ కూర చూడటానికి అందంగా ఉంటుంది. అందంగా ఉన్నప్పుడే మనకి మన మెదటి నుంచి సంకేతాలు వెళ్తాయి, బాగుంది తినాలి అనేది నాలుక మీదకి వస్తుంది అనమాట. అందుకని చెప్పి సన్నగా చక్కగా కట్ చేసుకోండి. ముక్కలు కట్ చేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది. మనం ఉప్పు వేసేస్తే కొంచెం మళ్ళీ నీరు వస్తుంది. ఇవన్నీ కూడా పెద్ద సగం మీద పెట్టద్దండి, ఎందుకంటే క్యాబేజీలో కొంచెం వాటర్ తక్కువ ఉంటే అలా పెట్టుకోండి, లేదు ఒక స్పూన్ నీళ్ళు పైన స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రోజన్ బఠానీలు, అంటే అది మగ్గిపోయింది ఫ్రోజన్ బఠానీలు, ఈ దంచి పెట్టుకున్న జీలకర్ర పొడి, కరివేపాకు పొడి వేసేయండి. ఈ జీలకర్ర అల్లం పొడి వేయటం వల్ల ఇంకా ఏమన్నా వాసన మిగిలి ఉంటే, పచ్చి వాసన ఉంటే క్యాబేజీ వాసన పోద్ది, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తేనే ఈ కూర బాగుంటుందండి. పచ్చిమిరపకాయ వాసనకి ఇలాంటి పసరు వాసనలు, క్యాబేజీ కాలిఫ్లవర్ వాసనని డామినేట్ చేస్తుంది అన్నమాట పచ్చిమిరపకాయ. అది వేగిపోయిన తర్వాత దించే ముందు పచ్చి కొబ్బరి తురుము, ఈ పచ్చి కొబ్బరి తురుము మరీ ముదురుది కాకుండా చక్కగా వేసుకుని, అంతే అండి, కూర అయిపోయింది. మీరు ఈ స్టేజ్లో ఉప్పు కారాలు చూసేసుకోండి. ఇది అసలు స్పూన్ వేసుకుని క్యాబేజీ ఇష్టమైన వాళ్ళు స్పూన్ తోటి ఇలా ఒక బౌల్లో పెట్టుకుని తినేయచ్చు, చపాతీలోకి, అన్నంలోకి, రైస్లోకి, దేనిలోకైనా బాగానే ఉంటుందండి. ఇది అసలు డైట్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది.